జై గురుదత్త అండి. ఈ దేవాలయం ధర్మకర్త నా పేరు వేణు అండి. ఇది దత్తక్షేత్రం శంకర్ నగర్ ఉప్పల్ బస్ డిపో వెనక భాగంలో ఉంది. అలాగే 15వ తారీఖు నాడు మన దేవాలయంలో దత్తాత్రేయ స్వామివారి జయంతిని అత్యంత వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 16వ తారీఖు నాడు పుష్పయాగ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాకండి. అలాగే 15వ తారీఖు 16వ తారీఖు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం ఉంటుంది. అది అందరూ కూడా పాల్గొనవచ్చు. మీరు దత్తహోమంలో చేసుకునేవారు ముందుగా తెలియజేస్తే దత్తహోమాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. అలాగే ఈ దేవాలయం యొక్క అడ్రస్ని ఈ కింద ఈ డిస్క్రిప్షన్లో ఉంచడం జరిగింది. మీరందరూ కూడా చూసుకొని దత్త జయంతికి ఇది మరో గాణగాపురిగా విరాజిల్లుతున్నటువంటి దత్తక్షేత్రం, ఎంతో మహిమాన్వితమైనటువంటి దత్తక్షేత్రము. ఈ హైదరాబాద్లోనే అద్భుతంగా మహిమాన్వితంగా కార్యక్రమాలు జరుగుతున్నటువంటి దత్తక్షేత్రంలో ఇది ఒకటి. కాబట్టి అందరూ కూడా ఈ క్షేత్రానికి గాణగాపురం వెళ్ళలేని చాలామంది భక్తులు ఇదే క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. సిటీ నలుమూల నుంచే కాదు, మహబూబ్ నగర్ నుంచి, కరీంనగర్ నుంచి, ఎక్కడెక్కడ నల్గొండ నుంచి, భువనగిరి నుంచి, ఎక్కడెక్కడి నుంచో భక్తులు ఈ దేవాలయానికి పౌర్ణమి నాడు వేయించేసి స్వామివారి దత్తహోమంలో పాల్గొని వాళ్ళ కష్టాలని నివృత్తి చేసుకొని సుఖజీవనంగా సాగిస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని ఆశిస్తూ జై గురుదత్త. మీరందరూ కూడా ఆహ్వానితులే. ఓం దత్తాత్రేయాయ నమః. ఓం దత్తాత్రేయాయ నమః. ఇదే దత్తక్షేత్రము, ఇదే దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే దత్తక్షేత్రము. పదే పదే కనరండి పుణ్యపీఠము. ఇదే దత్తక్షేత్రము.